హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఎవ్రీథింగ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఎప్పుడు చేసుకునే చపాతీని రొటీన్గా కర్రీ పెట్టుకొని తినడం కాకుండా ఇలా చపాతీ నూడిల్స్ చేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. ఎవరు ఇంతవరకు చెప్పని విధంగా చపాతీ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. వీడియో చివరకు చూసేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇలా 2 చపాతీలను తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. చుంచడం కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకోండి. మరీ సన్నగా కూడా కాదు, ఒక మాదిరి మీడియంగా ఒకటే సైజు వచ్చేలాగా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న చపాతీలను పక్కన తీసి పెట్టుకోండి. స్టవ్ మీద లో టు హై ఫ్లేమ్లో ముక్కుడు పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, కొత్తిమీరలు, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగాక అంటే ఎర్రగా వచ్చేదాకా వేగిన తర్వాత ఇందులోనే ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసాక మొత్తం ఒకసారిగా కలుపుకొని ఇలా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమాటా బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల టమాటో సాసు, 1 టీ స్పూన్ సోయా సాసు, 1 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. మనకు టమాటో సాస్ లేకపోతే 1 టమాటో ఎక్స్ట్రా వేసుకోండి. వెనిగర్ లేకపోతే 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీలను వేసి బాగా కలుపుకోవాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. వీడియో చివరి వరకు చూడండి. ఇలా మొత్తం ఒకసారిగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే చపాతీ నూడిల్స్ రెడీ. అంతే అండి, చపాతీ నూడిల్స్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.